డాక్టర్ తీసుకొస్తాను. అవునరా, మన పెళ్ళికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారంటావా? ఏమోరా, నాకైతే చాలా కంగారుగా ఉంది. అరే ఎప్పుడు అడ్డం వస్తావేం రా భయ్, జరుగు. ఏంటన్నా ఎప్పుడు పరిగెత్తడమేనా నీ పని? అరే పరిగెత్తకపోతే ప్రాణాలు పోతాయరా భయ్, జరుగు. నువ్వు పరిగెత్తకపోతేనే ప్రాణాలు పోతాయా? నువ్వు పరిగెత్తినా ప్రాణాలు పోతాయి, పరిగెత్తకపోయినా ప్రాణాలు పోతాయి. అలాంటప్పుడు పరిగెత్తడం ఎందుకన్నా? అరే నా భార్యకు నొప్పులు వచ్చినాయరా భయ్, డాక్టర్ తీసుకెళ్ళడానికి పోతున్నా, జరుగు. నా ఇంటి కాడి లేంది. ఏం కంగారు పడకన్నా. ఒరే వెంకట్, ఆ, నందినమ్మ ఉంది కదా, ఆ, నువ్వేం భయపడకు. ఆ. మీరేం టెన్షన్ పడకండి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం. పాపచ్చం మీ పోలికే. మీరు వెళ్ళి చూడండి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అన్న. వెళ్ళొస్తా. సరే నందినమ్మ. కారపు దిగో ముసలుడా, కారు దిగు ముందు. ఏంటయ్యా కారులో ఎక్కడానికి ప్లేస్ లేదు. కారు ఎక్కడానికి రాలేదు, కారు దించడానికి వచ్చాం. మమ్మల్ని దించడం ఏంట్రా? తలొక్కటే కాదు, బాడీ మొత్తం బయట పెడితే చెప్తాం. ముందు దిగి మాట్లాడరా. ఎవరయ్యా అసలు మీరు? ముందు మీరు ఎవరో చెప్పండి. ఇంతకీ పెళ్లి చూపులకు వచ్చింది మీరేనా? ఆ, నాయుడు గారు అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ఆ సంబంధమే ఫిక్స్ చేసుకోవాలన్న ఆశతో ఉన్నారు. అవును, నాయుడు గారు లాంటి మంచి సంబంధాన్ని ఎందుకు వదులుకుంటాం? ఆ గొప్ప సంబంధమే, కాకపోతే కాకపోతే నాయుడు గారి నుంచి చెప్పాలంటే ఈ ఊళ్ళో చాలా గొప్పోడు. కాకపోతే ఆ? వాళ్ళ అమ్మాయి నందిని చాలా అందగత్తె, బ్రహ్మాండమైన డాక్టర్, ఊరందరికీ దేవత. కాకపోతే కాకపోతే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాయనమ్మ గారు చాలా పద్ధతైన వాళ్ళు. కాకపోతే 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 నాయుడు గారు ఉన్నారు కదండి, ఆ, ఆయన చిన్న చీమంత తప్పు కూడా కొండంత శిక్ష చేస్తాడు. కొంతమందికి అయితే చేతులు తీస్తాడు, కొంతమందికి అయితే కాళ్ళు తీస్తాడు, కొంతమందికి అయితే మనుషుల్నే తీస్తాడు. ఆయనకి మంచి చెడ్డ తెలియదు, చుట్టమా బంధమని అస్సలు ఆలోచించాడు. కాకపోతే మనుషులు చంపడం ఆయనకి సీమను చంపినంత తేలిక. కాకపోతే వాళ్ళ అమ్మగారు నాన్నమ్మగారు మనుషుల్ని మనుషుల్లా చూడరు, చీడ పురుగులా చూస్తారు. కాకపోతే డాక్టర్ గారు దేవత లాంటి మనిషి. కాకపోతే లవ్వా, నోరు తెరకు ఈగలు వెళ్ళిపోతాయి. నవ్వే ఈ సంబంధం మనకు అవసరమా? అవసరమే. నాయుడు గారి సంబంధం వదులుకోకూడదే. మ్మ్. కాకపోతే తర్వాత చూసుకుందాంలే. ఏరా 12 గంటలైంది, ఇంకా రాలేదా వాళ్ళు? వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నా. ఎదురు చూడటం ఏంటి? ఫోన్ కొట్టు. ఇందాక నుంచి ఫోన్ చేస్తుంటే తీసి చావట్లేదు వాళ్ళు. నందిని, ఆ నీ సెల్లిటి. హలో బావగారు, నేను నాయుడు మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇందాక నుంచి ఫోన్ చేస్తే తీరేంటండి? అది ఇంతకీ బయలుదేరారా? ఎక్కడున్నారు? బయలుదేరాం. పెళ్లి చూపులు మరో రోజు పెట్టుకుందాం బావగారు. ఏంటి బావగారు సరసమాడుతున్నారా ఏంటి? సరసం కాదండి, మరే మరో ముహూర్తం చూసి పెట్టుకుందాం బావగారు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? మతుండే మాట్లాడుతున్నారా? మేము ఇక్కడ అన్ని రెడీ చేసుకుని సిద్ధంగా ఉంటే మళ్ళీ ముహూర్తం గిహూర్తం ఏంటండి? బావగారు మీరు మరోలా అనుకోకండి. బావగారు ఈ రోజు మంచి రోజు కాదన్నా మేము వినిపించుకోకుండా మూర్ఖత్వంతో బయలుదేరాం బావగారు. దారి మధ్యలో మా వాడికి విరోచనాలు మొదలయ్యాయి. కాకపోతే వాడు నది ఒడ్డున కూలబడ్డాడు, మేమేమో రోడ్డు మధ్యలో కూలబడ్డాం, అంతే. ఏమైందిరా? ఏముందే, బయలుదేరారంట, మధ్యలో ఏదో ఇబ్బంది జరిగిందంట, రావట్లేదంట. గొప్ప సంబంధం తెచ్చావులే, ఏడుపు మొహం వేసుకుని. పో నువ్వు లోపల పో.